సినీ రంగంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చకు దారితీస్తుంది. ఎవరా దిగ్గజం అంటారా? ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన రాజ్యసభ సభ్యులు, దర్శకులు, ప్రముఖ రచయిత కూడా. ఆయన సినిమా రంగంలో అనేక లోతుపాతులను, అనేక అంశాలను కూడా ఆయన దగ్గరగా చూసినటువంటి ఆయన రాసినటువంటి కథలు సూపర్ హిట్లుగా దేశవ్యాప్తంగా, దేశంలో అనేక మంది ప్రశంసలు అందుకున్నటువంటివి ఆయన చేతి నుంచి వచ్చినటువంటి కథలు. అంతటి వ్యక్తి క్షమించండి 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 అని అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎందుకు కోరారు? అది కూడా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి, లేదా వారి తాతల గురించి ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి రావడం వెనక అసలు కారణం ఏంటి? అసలు ఇప్పుడు ఆయన ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు? ఆ ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? సో ప్రస్తావించిన దాంట్లో దాగి ఉన్నటువంటి అంశాలేంటి? లేదా ప్రస్తావించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కావచ్చు, సినీ రంగ ప్రముఖులు కావచ్చు, ఏమని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే సినిమాలోనే కాదు, తనలో కూడా ఆ సామాజిక స్పృహను చాటుకునేందుక, లేకపోతే ఒక బహిరంగ వేదిక అయినప్పటికీ బహిరంగంగా ఒక విషయాన్ని చెప్పడం ద్వారా మిగిలినటువంటి వారికి కూడా ఒక పిలుపునివ్వడమా, లేకపోతే కనువిప్పు కలగాల్సినటువంటి వారికి కనువిప్పు కలగాలనేటువంటి ఆలోచనతో ఆయన ఈ మాటలు అన్నారా? ఎందుకని అసలు ఆయన మాట్లాడాల్సినటువంటి విషయం? అసలు ఎందుకు ఇలా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? గతంలో మనం చూసాం, రాజమౌళి ఏదైతే వారణాసి సినిమా సందర్భంగా చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దేవుడి గురించి, అది పెద్ద వైరల్గా మారింది. ప్రస్తుతం అదే తరహాలో వారి తండ్రి మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తుతం బాగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఆ విషయం వేరు, ఈ విషయం వేరు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎందుకు అలా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది మాత్రం మనకు చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పెద్దలందరికీ, సభికులకి నా నమస్కారం అండి. నా పేరు విజేంద్ర ప్రసాద్. ఎన్నాళ్ళ నుంచో నా మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక దాన్ని ఇప్పుడు నాకు అవకాశం వచ్చి మాట్లాడటం కోసం ఈ అవకాశాన్ని తీసుకుంటున్నాను. నేను మా చాలా సంపన్న కుటుంబం అండి. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మా అబ్బాయి నాతోనూ నాకన్నా కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్మేట్గా పెట్టారు. అంటే మా నాన్నగారు పరమేక్షత లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు, ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు పరమక్షతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి, అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టానా? బట్ ఐ ఓన్ ఇట్. అయ్యే జీన్స్ నాకు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను. ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను. క్షమించండి, 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 క్షమించండి. రైట్, మనం విన్నాం కదా, క్షమించండి క్షమించండి అని ఎందుకు ఆయన అనాల్సి వచ్చిందో. వారి తాతలు సమయంలో వర్ణ వివక్ష ఎలా ఉండేది, దానికి సంబంధించినటువంటి విషయంలో వారు కూడా చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని నోటితో నేను ఇప్పుడు చెప్పలేనంటూ ఆయన ఒక భావోద్వేగానికి లోనయ్యారనుకోవచ్చు. ఖచ్చితంగా భావోద్వేగానికి లోనైన తర్వాతే మా తండ్రి కావచ్చు, నేను కావచ్చు, తెలిసి ఎక్కడ ఇలాంటి తప్పులు చేయలేదు, కానీ వారి వారసత్వంగా అనుభవిస్తున్నటువంటి ఆస్తికి నేను అనుభవిస్తున్నప్పుడు వారు చేసినటువంటి తప్పుకు కూడా ఇవాళ క్షమాపణ కోరుతున్నారు అనేది మనకు అసలు అర్థమవుతోంది. అసలు ఇంతకీ అసలు ఏ సందర్భం ఇది? ఏ సందర్భంలో ఇలా మాట్లాడాల్సి వచ్చింది? వీటన్నిటిపైన కూడా మనకు మరింత విశ్లేషణ అందించేందుకు మా సినిమా సీనియర్ కరస్పాండెంట్ ఓం ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్. అసలు ఏంటి, మనం విజేంద్ర ప్రసాద్ గారు చూస్తే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏ వేదిక మీద ఏ విషయాన్ని తీసుకొని మాట్లాడినా చాలా వినాలనిపిస్తుంటుంది. దాంట్లో ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా అంటే విన్న తర్వాత కొంత గ్రహించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ఆయన అంత ఆవేదన వ్యక్తం చేస్తూ క్షమించండి క్షమించండి అంటూ అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏంటి, అసలు ఆ వేదిక ఏంటి, అసలు అక్కడ ఎందుకు ఇలా మాట్లాడారు? సార్, యాక్చువల్గా నిన్న ఈవినింగ్ అండి రవీంద్ర భారతిలో అంబేద్కర్ గారి మొదటి భార్య రమాదేవి గారి సంస్మరణ సందర్భంగా ఆవిడ పేరుతో కొందరికి ప్రముఖులకి అవార్డుల ప్రదానం జరిగిందండి. దానికి విజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలండి ఇవి. అయితే ఆయన ఇంత తీవ్ర భావోద్వేగానికి గురవడానికి కారణము ఏమిటి అంటే, ఎంతో కాలంగా ఆయన మనసులో ఆయన చెప్పిన మాటల్లోనే అది ఎప్పటి నుంచో ఆయన మనసులో ఉండిపోయింది. ఏదో ఒక సందర్భంలో అది చెప్పాలి.
ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సీతారామ శాస్త్రి గురించి ఒక మాట చెప్తుంటారు, చోటు లేని చాటు చోటు కల్పించుకుని మరి ఆయన కొన్ని చెప్పాలనుకున్నవి చెప్తుంటారు అని. అలాగే నిన్న అది సందర్భం అవునా కాదా అన్న దాన్ని పక్కన పెట్టి, కానీ ఇది కరెక్ట్ వేదిక అని విజయేంద్ర ప్రసాద్ గారు భావించారు అనిపిస్తోందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన మనసులో ఉన్న మాటని ఇక్కడ కరెక్ట్గా చెప్తే కన్వే అవుతుంది అని ఆయన ఫీల్ అయ్యి అక్కడ చెప్పిన మాటలండి. అంటే ఇవేవో పెద్దవాళ్ళ మీద నుంచి వచ్చినాయని అనుకోవడానికి అసలు ఆస్కారమే లేదండి. ఎందుకంటే గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు అని ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన వ్యక్తం చేసిన భావాన్ని కానీ మనం జాగ్రత్తగా గమనిస్తానండి. బిట్వీన్ ద లైన్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చెప్పింది యాక్చువల్గా ఒక 1.5 minute చెప్పారండి, క్షమించమని ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది అని. ఇదే నిజానికి అన్నది అంటే నాకు ఈ మతపరమైనటువంటి కానీ కులపరమైనటువంటి వివక్ష అనేది నేను ఎప్పుడు చూపించను, మా నాన్నగారు కూడా చూపించలేదు. ఎందుకంటే అంటే ఇక్కడ సందర్భం కాబట్టి ఆయన అన్నమాటనే చెప్తున్నాను. అంటే నాకు స్నేహితుడైనటువంటి ఒక మాల వ్యక్తిని నాకు రూమ్మేట్గా మా నాన్నగారు ఆర్థిక సాయం చేసి అతన్ని చదివించి నాతో పాటు రూమ్లో ఉంచారు. కాబట్టి మా నాన్నగారికి కూడా అలాంటిది లేదు, అలాంటి భావన. కానీ కొన్ని తరాల ముందు ఇలాంటిది మా వాళ్ళు చేశారు, అది తలుచుకున్నప్పుడు బాధ కలుగుతుంటుంది. ఆ సందర్భంగా నేను క్షమించమని కోరుతున్నాను అన్నారు. నిజానికి ఇది చాలా స్వాగతించాల్సిన విషయం అండి. ఎందుకు అనంటే గతంలో కొంత పొరపాటు జరిగిన మాట 100% వాస్తవము, కారణాలు ఏవైనా కానీ దానికి ఇప్పటికీ కొందరు బాధపడుతున్నారు. మన చుట్టూ ఉన్న మన స్నేహితులు కావచ్చు, మన ముందు తరాల వాళ్ళు కావచ్చు, ఆ గతంలో మా వాళ్ళు ఇంత దారుణమైనటువంటి బాధకి గురయ్యారు కదా, ఈ రోజున 100% అది లేదు అని మనం అనడానికి లేదండి. ఇప్పటికీ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కొన్ని గ్రామాల్లోకి వెళితే అలాంటిది ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా అది సజీవంగా ఉన్నటువంటి ఆ వివక్ష ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ఆయన నిన్న కరెక్ట్గా సరైన వేదిక మీద సరిగ్గా మాట్లాడారని అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా కనువిప్పు కలగాల్సినటువంటి వారికి కలగాల్సిందే. కానీ ఈ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో చాలా వైరల్ అయింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం వాస్తవానికి. ఎట్లా అసలు సినిమా రంగంలో కావచ్చు ఆయనకు సంబంధించిన సర్కిల్, ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యులు పెద్దల సభలో ఉన్నప్పటికీ ఆయన సినీ నేపథ్యం కలిగినటువంటి వారు కాబట్టి ఎక్కువ మంది సినిమా వాళ్ళే రియాక్ట్ అవుతూ ఉంటారు. సినిమా ఫీల్డ్లో ఏ రకంగా చర్చిస్తున్నారు దీని పట్ల? సినిమా రంగంలో ఇలాంటి విషయాల మీద అండి వెంటనే చర్చించడం అనేది చాలా తక్కువ జరుగుతుంటుందండి. ఓకే, ఎందుకంటే చాలా సున్నితమైన విషయము ఇది, పర్టికులర్గా ఆయన మాట్లాడింది కాబట్టి ఇమ్మీడియట్గా రియాక్షన్ అయితే రాదండి. కొందరికి మనసులో ఉండొచ్చు, ఏది కరెక్ట్గా చెప్పారు విజయేంద్ర ప్రసాద్ గారు, నిజమే కదా. ఇలాంటిది విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తి, లేకపోతే ఆ స్థాయిలో ఉన్న మనిషి, ఇందడి మీరు అన్నట్టుగా రాజ్యసభ మెంబర్ కూడా ఆయన, అలాంటి వ్యక్తి చెప్తే ఎక్కువ వేగంగా వెళుతుందండి. వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, మన ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, మామూలు వాళ్ళు చెప్పిన దానికంటే కూడా విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒక స్టార్స్ చెప్పిందికి ప్రభావం ఉంటుంది, ఎక్కువ జనంలోకి రీచ్ అవుతుంది. కాబట్టి సినిమా రంగంలో వాళ్ళు ఎంతవరకు రియాక్ట్ అవుతారు అన్నది ఇమ్మీడియట్ చెప్పలేమండి. ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎవరు దాని మీద స్పందించాల. కొందరు మనసులో ఆనందపడి ఉండొచ్చు, కొందరు ఎందుకు ఆయన ఇప్పుడు అవసరమా, అంటే గతాన్ని తవ్వుకోవడం అవసరమా, జరిగింది ఏదో జరిగిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు కదా, కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈయన ఈ విషయం మాట్లాడారని కొందరు వ్యంగ్యంగా విమర్శించే ఆస్కారం కూడా లేకపోలేవద్దు. దానికి కూడా మనం సోషల్ మీడియా ఇప్పుడున్న రోజుల్లో ఈ ట్రోలింగ్స్ కాబట్టి ఆయన సరే ఆయన ఒప్పుకున్నారు. ఆయన అక్కడ ఎవరిని ఏదో ద్వేషించో లేకపోతే ఏదైనా కాంట్రవర్షియల్గా మాట్లాడుంటే దాన్ని చర్చించేవాళ్ళు. కానీ ఇది అది కాదు కదా. ఎందుకు కాంట్రవర్షియల్గా అన్నానంటే వారి కుమారులు రాజమౌళి గారు ఇవాళ జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు అలాంటిది కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేటువంటి ప్రక్రియలో వారణాసి సినిమా చూస్తూ ఆయన ఒక మాట మాట్లాడితే చాలా పెద్ద చర్చకి దారితీసింది. రాజమౌళి గారు ఫంక్షన్లో, వారణాసి ఫంక్షన్లో ఆయన దేవుడి గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అప్పుడు చాలా పెద్ద చర్చకి దారితీసింది. అసలు అప్పుడు కూడా వారి ఉద్దేశం ఏంటి అసలుకి? యాక్చువల్గా అంటే రాజమౌళి కానీ లేకపోతే కీరవాణి గారు కానీ విజయేంద్ర ప్రసాద్ గారు అని ఇందాక నేను చెప్పినట్టు అండి, కులాలు మతాలు పట్టించుకునే వ్యక్తులు కాదండి. అంటే అలా అని వాటికి దూరంగా ఉంటారో వాటిని విస్మరిస్తారో అని కాదు. అదే ఇవ్వాల్సిన గౌరవం వాటికి ఇస్తారు. అందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని చూస్తారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఏదన్నా ఇలాంటిది మనం ఏదైనా పొరపాటు చేశాము అంటే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పే గుణము ఈరోజు మనం చూసినట్టుగా. అంత ఈ వయసులో ఆయన నిజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు. ఎప్పుడైనా ఆయన కామెంట్ చేసి ఉండేవారు, లేకపోతే మీరు పలానా సందర్భంలో ఇలా మమ్మల్ని తక్కువ చేశారు
అనేది ఉదాహరిస్తేనో చెప్పొచ్చు. అంటే ఒక రకంగా ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు చేయని తప్పుకి. కరెక్ట్, నోటికి వచ్చినట్టు మాట్లాడేసి చేసి కూడా క్షమాపణ చెప్పండి చెప్పట్లేదు ఇప్పుడు ఇంకోటి కూడా అసలు ఆ మాట నేను అనలేదు, తప్పుగా అర్థం చేసుకున్నారు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు. కూడా చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆయన చెప్పడం అనేది గ్రేట్ అండి. అయితే వారణాసి ఇష్యూ వచ్చింది కాబట్టి అండి, టు బి ఫ్రాంక్, రాజమౌళి గారికి దేవుడు అంటే భయము భక్తి లేదని అనుకోవడానికి లేదండి. ఆయన తీసిన సినిమాలు కానీ బయట ఆయన ప్రవర్తన కానీ. కాకపోతే ఏంటంటే దాన్ని ఆయన బహిరంగంగా ప్రదర్శించకపోవచ్చు. ఓకే, కొంతవరకు ఆయన ఏంటంటే దాన్ని ఎక్కువ ఆర్భాటానికి కూడా పోరు. ఆ రోజు కూడా ఆయన మనసులోంచి వచ్చింది. నిజానికి రాజమౌళి కూడా ఏదో ఉద్దేశపూర్వకంగానో దీన్ని ట్రోల్ చేద్దామనో, కొందరు ఏంటంటే ఇలా చేస్తే ప్రచారం ఎక్కువ జరుగుతుందని. నిజానికి రాజమౌళికి ప్రచారం అవసరం లేదు కూడా, ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటేనే పెద్ద ప్రచారం అది. కాబట్టి ఇలాంటి దానివల్ల కొంత ఆయనకి నష్టం జరుగుతుంది. కానీ ఏంటంటే ఆ రోజున ఆ టీజర్ ఏదైతే వేయాలనుకున్నారో చాలా సందర్భాల్లో దానికి ఇబ్బంది వచ్చినప్పుడు, అది సరిగ్గా ప్లే కానప్పుడు దాదాపు 2 రోజులు బట్టి పడిన శ్రమ ఏంటి వృధా అయిపోతుంది, ఓ పక్క ఫంక్షన్ టైం అయిపోతుంది, సరిగ్గా ప్లే కావట్లేదు అన్న ఒక చిన్న బాధతో ఇప్పుడు మనలో కూడా చాలామంది అండి ఏదో ఒక చిన్న అనారోగ్యం చేస్తుంది, దేవుడికి దండం పెట్టుకుంటాం, తగ్గాలని కోరుకుంటాం, తగ్గదు, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఈ కష్టాలు అని అనుకుంటాం. అయితే ఏంటంటే రాజమౌళి లాంటి వ్యక్తి ఆ వేదిక మీద అంతమందిని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా మాట్లాడేసరికి అది నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోయింది. అవును, అది సినిమా కూడా వారణాసి పైగా తీస్తున్నదేమో రాముడి మీద సినిమా, అందులో మహేష్ బాబు రాముడి పాత్రలో కొద్దిసేపు కనిపించబోతున్నారని చెప్పారు. ఇలా రాముడి మీద సినిమా తీస్తూ వారణాసి అంటూ శివుడి నేపథ్యం తీసుకుని ఇలాంటి మాట మాట్లాడారండి. అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి సినిమా ఎందుకు తీయటము అనే చర్చ కూడా దారి తీసిందండి. కాకపోతే ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆ క్షణంలో ఆయన మనసులో అనిపించింది చెప్పారండి. దానికి ఈయన కూడా తర్వాత పాపం విజేంద్ర ప్రసాద్ గారు కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి రాజమౌళి ఉద్దేశం అది కాదు, ఏదో ఆ సందర్భంలో అతను అన్నారు తప్పితే మేమందరం కూడా రాముని కానీ కృష్ణుని కానీ లేదా ఆంజనేయ స్వామిని కానీ వీళ్ళందరినీ కొలిచేవాళ్ళమే, మేమేమి యతిష్ఠులం కాదు అన్నట్టుగా ఆయన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడికి అది సద్దుమడిగింది. కాకపోతే ఏంటంటే ఈ రోజున ఇందాక మనం అనుకున్నట్టుగా అదే సోషల్ మీడియాలో మాత్రం అది ఇంకా సజీవంగానే ఉంటుంది. ఇప్పటికీ రాజమౌళి సందర్భం ఏమైనా వచ్చింది అనుకోండి, రాజమౌళి గారి తండ్రి చేసిన కామెంట్ వచ్చినప్పుడు మళ్ళీ రాజమౌళి గారు ఏమన్నారు, ఇవన్నీ సోషల్ మీడియాలో 1 by 1 దాని తరపున వచ్చేటువంటివి ఉంటాయి కదా. సో ఈయన రాజ్యసభ సభ్యులు వస్తానికి పెద్దల సభలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మాటలు కావచ్చు లేకపోతే ఆయన రచనల్లో కూడా మనం చూస్తుంటాం, సినిమాల్లో కూడా కొంత సోషల్ ఎలిమెంట్ని టచ్ చేస్తూ వస్తుంటాడు. సో అంటే ఇప్పుడు ఈరోజు ఆయన బహిరంగంగా మాట్లాడుండొచ్చు, కానీ అలాంటి అంశాల్లో విషయంలో మనం కొన్ని పాత్రలు చూసినప్పుడు ఆ పాత్రల కష్ట సుఖాల్లో మిగిలినటువంటి వారితో ఏ రకంగా మింగిల్ అవుతారన్నప్పుడు మనకు బాహుబలిలో కూడా కొన్ని దృశ్యాలు చూడొచ్చు. ఇట్లాంటివి కూడా ఆయన రచనలో కనిపిస్తాయి కదా. అవునండి, 100%. ఎందుకంటే ఆయన తీసిందండి రాజన్న సినిమా తీశారండి. ఓకే, అందులో రాజన్నలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రజాకర్ల సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని ఏమంటారు అత్యాచారాలకి గురయ్యారు, వాళ్ళ మీద రివోల్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ మ్యాక్సిమం ఒక సామాజిక రకమైనటువంటి అట్టడుగు వర్గాల వారిని సపోర్ట్ చేసేది, వాళ్ళ వాయిస్ని వినిపించే విధంగానే ఆయన కలం సాగుతూ వచ్చిందండి. అలాగే బజరంగి భాయిజాన్ సినిమా తీసుకుంటే కూడా మనం ఈ రోజున భారత్ పాకిస్తాను వైర దేశాలు అని అనుకుంటూ ఉంటాం. నిజానికి కొందరు అనేది ఏంటంటే దాయాదులు అంటుంటారు, అంటే ఒక రకమైన అన్నదమ్ములు అన్న భావంతో ఉండేదే కదా. కానీ వాళ్ళ వైరుపక్షం అయిపోయింది మనం. కానీ ఆ సినిమాలో కూడా పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మూగ అమ్మాయి భారతదేశానికి వచ్చి తప్పిపోయినప్పుడు ఆ అమ్మాయిని అక్కడ దించి రావడం కోసం ఒక ప్రయత్నం చేశారు. అంటే అక్కడ మానవీయత అన్న కోణాన్ని ఆయన హైలైట్ చేయాలనుకున్నారు తప్పితే మతాలు మతద్వేషాలు రెచ్చగొట్టాలని కానీ దాన్ని క్యాష్ చేసుకోవాలని కానీ ఆ సినిమా మాధ్యమం ద్వారా ఎప్పుడు ఆయన ప్రయత్నించలేదండి. కాబట్టి ఒక రకంగా ఇలాంటి వాళ్ళు అంటే ఈ రకమైనటువంటి సెటిల్డ్ మెంటాలిటీ లేకపోతే సమభావన ఉన్నవాళ్ళు రాజ్యసభ మెంబర్లుగా వెళ్ళడము లేకపోతే అక్కడ వాళ్ళ వాయిస్ వినిపించడానికి అవకాశం కల్పించడం అన్నది కూడా ఒక రకంగా ఒక మంచి విషయం అనే అనుకోవాల్సి ఉంటుందండి. సో ఈయన ఒక దశలో అంబేద్కర్ గారి పైన కూడా ఏదో సినిమా తీయాలని ప్లాన్ చేశారు కదా. అంటే ఏంటి అంటే ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నారు లేకపోతే దానిపైన ఏమైనా కథ సిద్ధం చేసి ఎవరికైనా ఇవ్వాలనుకున్నారు, ఏంటి అసలు విజేంద్ర ప్రసాద్ గారి ఆలోచన? ఆయన లార్జర్ దాన్ లైఫ్ ఆలోచిస్తారండి. ఈ రోజు నిజానికి ఆయన వయసుకి ఆయన కెమెరా వెనక నుంచుని డైరెక్షన్ చేసేంత
ఓపిక ఉందా లేదా అన్నది మనం చెప్పలేం, కానీ ఉత్సుకైతే ఉంటుందండి. ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు, 90 years దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఒక సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నారు, 90 దాటిన దాటిన తర్వాత కూడా. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన ఇదేదో నెంబర్ అంతే వయసు అనేది నెంబర్ తప్పితే అది మనసుకు సంబంధించింది కాదు అని నమ్మే వ్యక్తి. అందుకని ఇప్పటికీ ఈ క్షణాన్ని కూడా ఆయన చాలా నిత్య చైతన్యశీలిలాగా కనిపిస్తుంటారు మనకి. ఆ వయసులో ఆయన ఆ ఫంక్షన్కి వెళ్ళడము, అక్కడ మాట్లాడడము, అంతమందిని మెసమరైజ్ చేస్తూ సంభాషించడం అన్నది కూడా ఒక రకంగా గ్రేట్. ఏదో ఇంటి దగ్గర ఉండి కూర్చోకుండా. అంతే కదా. కాబట్టి ఆయన ఏంటంటే ఫస్ట్ థింగ్ రచన అండి. ఆయనకి ప్రాథమికంగా చేయాలి అనుకునేది రచన చేయాలనుకుంటారు బాగా. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి కథ ఆయన డైరెక్షన్ చేయలేరు. అంత మాత్రాన డైరెక్షన్ చేయకుండా వేరే వాళ్ళకి ఇస్తారా అన్నది కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఆయన కూడా ఇందాక చెప్పినప్పుడు రాజన సినిమా డైరెక్ట్ చేశారు, అలాగే ఆ మధ్య శ్రీవల్లి అని ఒక సినిమా డైరెక్ట్ చేశారు, డైరెక్షన్ చేస్తుంటారు. అవకాశం ఉంటే కనుక డైరెక్షన్ చేయాలని కూడా ఉంటుంది. ఆ మధ్య ఎక్కడో నేను చదివింది ఏంటంటే RSS చీఫ్ నాగపూర్ వెళ్ళి RSS చీఫ్ని కలిసి RSS మీద కూడా సినిమా తీస్తాను, నా దగ్గర కథ రెడీగా ఉంది, మీరు అవకాశం ఇవ్వండి, ఇది జనంలోకి తీసుకెళ్ళాలి 100 years అయిన సందర్భంలో అని చెప్పారట. అలాగే అంబేద్కర్ మీద కూడా. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతల్లోనండి మనం పొద్దున్నే పూజనీయ వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే ఖచ్చితంగా అందులో అంబేద్కర్ ఉంటారండి. ఆయనకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా గౌరవించాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఎవరి కాన్సెప్ట్ లేకపోతే ఎవరు వాళ్ళ ఆలోచన ధోరణిని ఎలా ప్రజెంట్ చేస్తారనేది భిన్నంగా ఉంటుంది. ఇది రామాయణాన్ని ఎంతోమంది రాసినా కానీ ఎవరికి వాళ్ళు చెప్పాలనుకున్నట్టుగా అంబేద్కర్ గారి గురించి కూడా ఈయన సినిమా తీయాలనుకున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు, అవకాశం వస్తే తీస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే అంటే నిన్న ఆయన మాటల్లో ప్రస్తావించిన దాంట్లో మీరు రోజు మా ఆఫీస్కి వచ్చి చూడండి, మా ఆఫీస్లో అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుంది అన్నారు. అది గొప్ప మాట కదండి. అంటే కేవలం ఏదో మాటల మనిషి కాదు, ఆయన చేతల మనిషి కూడా. అంటే ఆయన మనసులో కూడా అంబేద్కర్ అంటే గౌరవము, అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి, లేకపోతే వాళ్ళ వాయిస్ వినిపించాలి. తను ఏదైతే మాధ్యమంలో ఉన్నారో సినిమా మాధ్యమం ద్వారా వాళ్ళ గొంతును వినిపించాలి మిగిలిన వాళ్ళకి అన్న భావాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఆ రకంగా ఆయన నిజంగా అంబేద్కర్ కథని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసి ప్రజెంట్ చేసినా గొప్పగా ఉంటుంది, ఆయన డైరెక్ట్ చేసినా కూడా 100% ఆయన తన ఆత్మను ఆవిష్కరించినట్టుగా ఉండే ఆస్కారం ఉంటుందండి. ఓకే, ఎస్, మీరు అన్నట్లుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏ రకంగా చేస్తారు అనేటువంటిది కూడా. ఓవరాల్గా మొత్తానికి అయితే మాత్రం ఈ కామెంట్స్ తర్వాత, ఈ చర్చ జరుగుతున్న తర్వాత ఆయన ఎక్కడైనా దీనికి సంబంధించిన ఆఫ్ ద రికార్డ్గా కావచ్చు, లేకపోతే వారు కానీ వారి కుటుంబీకులు కానీ ఎవరైనా దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యారా? అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే రియాక్ట్ కావచ్చు అండి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కాలంలో దీన్ని పాజిటివ్గా తీసుకుంటే వెల్ అండ్ గుడ్ అండి. ఇప్పుడు వరకు పాజిటివ్గానే తీసుకున్నారు. కానీ కొందరు ఏంటంటే ఇది కూడా ఏదో రాజకీయం చేయాలని, ఆయన ఉన్న సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదేదో రాజకీయం చేయాలని ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నారని కానీ కొందరు, ఎందుకంటే అందరూ అన్ని ఓపెన్ మైండ్తో తీసుకోలేరండి. ఇప్పుడు అది సారీ అని చెప్పిన దాన్ని కూడా దాని వెనకాల ఏముందో అని ఆలోచించే, ఊరికే చెప్పరు ఏం ఆశించి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులు కూడా కాబట్టి దీనికి పొలిటికల్ రంగు పులిమే వాళ్ళు ఉంటారు, ఆయన భావజాలాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. యాజిటీస్గా అయితే ఇప్పటిదాకా ఎవరు బయట అయితే స్పందించలేదండి. కానీ నిజానికి అండి ఈ మాటల్ని సమాజంలోకి ఎవరైనా కానీ, ఏ వర్గమైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. అంటే విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తి ఈ రోజున తన మనసులోని మాట అని చెప్పారు కాబట్టి గతంలో జరిగిన దాన్ని మనము ఇప్పటితో ఆపేసి, అంత మాత్రం మారిపోతుందని కాదు కానీ కలిసిమెలిసి ముందుకెళ్ళాలి తప్పితే కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటామనో. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తుంటానండి, తమిళనాడు కల్చరే మన ఇది ఇక్కడ తెలుగు కూడా వచ్చినట్టు అనిపిస్తోంది. కులాల మధ్య రెచ్చగొట్టేవి ఎప్పుడో జరిగిన వాటిని ఈ రోజు మన మధ్య జరుగుతున్నట్టుగా హైలైట్ చేసి అలాంటివి చాలా వస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు చాలా రెలవెంట్గా ఉన్నాయండి. జరిగిన దానికి క్షమించమని ఆయన కోరడం అన్నది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు. మీరు అంటే ఎందుకంటే సినిమా రంగంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు ప్రముఖులు వారందరితో కూడా మీరు జర్నలిస్ట్గా పరిచయం, అనేక వార్తలు వారి నుంచి సేకరించారు, వారితో మాట్లాడారు, వాళ్ళ భావన ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అదే ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి సో చెప్పారు. సో అర్థమైంది కదా. ఖచ్చితంగా థ్యాంక్ యూ ముందుగా మీకు. సో విషయం అయితే మాత్రం విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడంలో ఆయన ఉద్దేశం గతంలో వారి తాతగారు కావచ్చు, అంతకుముందు తరం వారు ఖచ్చితంగా కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులకి ఇప్పుడు
కైనా నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఆయన బహిరంగ వేదిక నుంచి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన తండ్రో ఇలా చేసినటువంటి తప్పులు కావు ఇవి. అయినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఆస్తులకో లేదా వారి ఇంటి పేరుకో ఆ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని ముందుకు పోతున్నటువంటి వారు కాబట్టి సో ఈ విషయంలో కూడా నేను రియలైజ్ అవుతున్నాను అని చెప్పి ఆయన చాలా బహిరంగంగా చెప్పడం జరిగింది. విజేంద్ర ప్రసాద్ గారు ఒక రచయితగా అందరికీ ఆరాధ్యుడు. అంతకు మించి ఇవాళ ఆయన గుర్తించి రాజ్యసభలో కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. సో అలాంటి వారు ఈ విషయాన్ని బహిరంగంగా మాట్లాడడం అనేది స్వాగతించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలా ఉన్నారనేది పక్కన పెడితే తెలుసో తెలియకో ఒకవేళ తప్పు చేస్తుంటే తప్పు ఒప్పుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇలాంటి పరిస్థితులు రాకుండా అందరం సోదరభావంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యం ఉంది. అప్పుడే మన సమాజం మన దేశం కూడా ముందుకు పోతుంది. సో ఆ రకంగా విజేంద్ర ప్రసాద్ గారి మాటలు మనం అర్థం చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. అంతే తప్ప దాంట్లో ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేయకపోతే క్షమాపణ చెప్పాడు, లేకపోతే ఆయన ఇంకేదో ఆశించి చెప్తున్నాడు అనేటువంటి పెడార్థాలు సరే తీసేవాళ్ళు ఎట్టో ప్రతి విషయాన్ని నెగిటివ్ పాజిటివ్గా చూసుకుంటారు. కానీ వారి ఉద్దేశం అయితే మాత్రం ఇది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇది ఇవాల్టి అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ ఇంటూ ఏవైనా ఆంధ్రజ్యోతి. వ్యక్తి క్షమించండి 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 అని